మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 డిసెంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% సుఫలితాలను అందిస్తున్నాయి. కేవలం 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి మనకు మీనరాశిలో కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి 2025 డిసెంబర్ మాసంలో 60% సుఫలితాలకు అనుకూలతుంది. ఇందులో భాగంగా షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యములో అనగా వృశ్చిక రాశిలో, అలాగే దశమములో అనగా ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఈ నెలంతా అనుకూలంగా ఉంది. ఈ కారణం చేత మీనరాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి ఫలితాలను, అలాగే ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలను, నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ, అధికారుల అండదండలు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి సహకారాన్ని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. రాజకీయ నాయకులు కూడా అనుకూలత కనిపిస్తుంది. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో అనగా వృశ్చిక రాశిలో, దశమంలో అనగా ధనుస్సు రాశిలో 9, 10 భావాల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమములో తులారాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కుటుంబం కోసం మీరు కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ వ్యాపారం విస్తరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందే పరిస్థితి కూడా కనిపిస్తుంది. షష్టమములో సింహములో కేతువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ డిసెంబర్ మాసంలో కూడా సప్తమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం వల్ల రుణ, రోగ, శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. కొన్ని కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మంచి ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఈ మీనరాశి వారికి ఉంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభ్రతాన్ని ఇచ్చే వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే ప్రతికూలంగా 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో భాగంగా జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5 నుంచి చతుర్థ భావంలోనికి రావడం వల్ల అనగా కుటుంబ స్థానంలోనికి రావడం వల్ల కుటుంబంలో పనివారం పెరుగుతుంది. కుటుంబంలో అశాంతికి కారణమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల శ్రమ వల్ల కుటుంబంలో మీరు సమయాన్ని వెచ్చించలేకపోతారు. ఆ కారణం చేత కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రశాంతంగా ఉండలేని వాతావరణం, కుటుంబ సౌఖ్యాన్ని అందుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. సమాజంలో కూడా చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తాడు. గతమంతా కూడా ఆయన అలాగే సంచరిస్తున్నాడు. ఈ నెలలో కూడా అలాగే సంచారం చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన మీనరాశిలోనే సంచరిస్తాడు. మరి జన్మరాశిలో శని సంచరించడం వల్ల సోమరితనం అధికమవుతుంది. ఆ బద్ధక స్వభావం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడుతుంది. శ్రమ పెరుగుతుంది. కష్టం పెరుగుతుంది. పనివారి సహకార లోపం పెరుగుతుంది. ఈ కారణం చేత వ్యవసాయ రంగంలో నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, అశాంతి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి జన్మరాశిలో శని మీకు ఇస్తాడని చెప్పవచ్చు. వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు, కపట భావం కలిగిన వ్యక్తులతో కలిసి మీరు తిరగాల్సి ఉంటుంది. ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరంగా ఎవరినంటే వారిని నమ్మి పెట్టుబడులు పెట్టి ఆర్థిక నష్టానికి కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి గురువు, శని, రాహువు అనగా చతుర్థ భావములో గురువు, జన్మరాశిలో శని, వ్యయములో రాహువు ప్రధానంగా 3 గ్రహాలు అయినప్పటికీ 3 గ్రహాలు కూడా ప్రతికూల ఫలితాలని చాలా ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 గ్రహాలకు మీరు తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ మీనరాశి వారు వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. లేకపోతే కనకదుర్గాదేవి దర్శనం చేయండి. అమ్మవారి పేరు మీద కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి.
అమ్మవార్లకు ఎర్రటి పూలను సమర్పించండి. నిత్యం శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం పారాయణం చేయండి. అమ్మవార్లకు ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జన్మ శని దోషం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారులోని శనీశ్వర దర్శనం, లేకపోతే మహారాష్ట్రలోని శనిసింగనాపురంలో ఉన్నటువంటి శనీశ్వర దర్శనం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరుని గుడికి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి. అలాగే గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించడం వల్ల కూడా మీరు ఈ శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక చతుర్థములో గురువు మీకు కాస్త ఇబ్బందినిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మిథున రాశిలో ఈ గురువు ఇచ్చే ప్రతికూలత నుంచి బయటపడి మీరు అనుకూల ఫలితాలని పొందడం కోసం ముఖ్యంగా 2025 డిసెంబర్ మాసంలో మీనరాశి వారు ప్రతినిత్యం సిద్ధి సాయినాథుని దర్శనం కానీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ చేసుకోండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ లేక దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర పారాయణం కానీ చేయండి. అలాగే శనగలను నైవేద్య సమర్పణ చేయండి. గురువారం రోజు పసుపు వర్ణపు పండును తీసుకెళ్లి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు వారికి దానం చేసి వారి పాదాలకు నమస్కరించి వారు ఆశీస్సులు అందుకోండి. 2025 డిసెంబర్ మాసంలో ఈ మీనరాశి వారు తప్పనిసరిగా వ్యయంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన చేయండి. జన్మశని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వర దర్శనం కానీ ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. చతుర్థంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శనం కానీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ చేసుకోండి. శనగల నైవేద్య సమర్పణ చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేసి మంచి ఫలితాలను పొందడానికి మీకు అవకాశం కనిపిస్తుంది. 2025 డిసెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా కేతువు షష్టమ భావంలో మీకు రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదిస్తున్నాడు. గట్టి పోటీని సైతం నిరాడంబరంగా ఎదుర్కొంటారు. భగవంతుని ఆశీస్సులు లభిస్తుంది. అలాగే శుక్రుడు ఈ నెలంతా కూడా మీకు మంచి ఫలితాలను ఇచ్చి భాగ్యములో సానుకూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజనుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహం అష్టమంలో సంచరించడం వల్ల నూతన అవకాశాలు అనుకోకుండా ఆర్థిక అభివృద్ధి కూడా మీకు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. కుజగ్రహము భాగ్య దశమ భావాల్లో సంచరించడం వల్ల భూముల నుంచి వ్యవసాయం నుంచి లాభాలు అందుకుంటారు. అలాగే సూర్య భగవానుడు దశమ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తే మీరు ఆనందంగా ఈ 2025 డిసెంబర్ మాసంలో ఉండడానికి అవకాశం కనిపిస్తుంది.